ఈరోజు వీడియోలో ఒక ఫుల్ డే వ్లాగ్ అనమాట. లైక్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ఏమేం చేస్తున్నాను ఇట్లాంటి థింగ్స్ మొత్తం డిస్కస్ చేస్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం చూసేసేయండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు ఫుల్ డే వీడియో అనమాట. లైక్ నేను చేసిన థింగ్స్ అట్లాంటివన్నీ మీతో ఈరోజు షేర్ చేస్తాను. సో వెళ్ళిపోదామా వీడియోలోకి. మార్నింగ్ అయితే మంచిగా నేను ఈరోజు నా డేని వెజిటబుల్ జ్యూస్ అంటే క్యారెట్ జ్యూస్తో స్టార్ట్ చేశాను అనమాట. సో రెసిపీ అయితే ఇదివరకు నేను చాలాసార్లు పెట్టున్నాను, అందుకని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే పెట్టలేదు, జస్ట్ తీసుకున్నాను అంతే అనమాట. ఎందుకు అనేసి రీసెంట్గానే మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట. మధ్యలో గ్యాప్ తీసుకున్నాను. ఎందుకు అనేది నెక్స్ట్ మాట్లాడుకుంటాను. దాని గురించి కొంచెం స్టోరీ చెప్పాలన్నమాట. అందుకని స్టార్టింగే మీతో స్టోరీ డిస్కస్ చేయడం నాకైతే ఇష్టం లేదు, అందుకని తర్వాత చెప్తాను లేటర్ ఆన్. నెక్స్ట్ ఇంక తాగేసిన తర్వాత మంచిగా ఇది ఫెస్టివల్ అప్పుడు వడలు చేస్తారు కదా, గారెలు, అది మేము పొట్టు మినప్పప్పు యూజ్ చేసామన్నమాట. సో ఆ మినప్పప్పు పైన పొట్టు ఉంటుంది కదా, అదే మెయిన్ హెల్తీ. కానీ మనం ఏం చేస్తాం, ఆ పొట్టును పడేస్తూ ఉంటాం కదా. సో ఆ పొట్టులో కొంచెం మినప్పప్పు వేసి గ్రైండ్ చేసి ఇట్లా చిన్న చిన్న వడియాలు అయితే పెట్టామన్నమాట. అసలు ఈ రోజు అయితే అన్నీ కొంచెం మిరాకిల్ అనిపించింది. బిఫోర్ డే మేము ఫెస్టివల్కి చేసాము, లైక్ ఉగాదికి ఏం చేసామంటే స్వీట్ సగ్గుబియ్యం పాయసం చేసి వడలు చేసాము. సో ఆ సగ్గుబియ్యం మిగిలిపోతే ఆ సగ్గుబియ్యం కూడా వేస్ట్ చేయడం దేనికి అని అవి కొంచెం వడియాలుగా టర్న్ అవుట్ చేసి కొన్ని వచ్చేసి ఇవి పెట్టామన్నమాట. జస్ట్ మిర్చి ఒక్కటేసేసి జీరా వేసి సాల్ట్ గ్రైండ్ చేసేసి ఇవి వడియాలాగా పెట్టామన్నమాట. చాలా హెల్దీ ఇవి. సో ఎవరైనా కనుక ఇట్లా పొట్టు కనుక ఉంటే వేస్ట్ చేయకుండా ఇట్లా పెట్టుకోండి, మనకి ఇయర్ అంతా కూడా బాగానే ఉంటాయి. మనకు నార్మల్ వడియాలు ఎట్లా ఉంటాయో అట్లనే బాగుంటాయి అన్నమాట. అందుకని మీతో షేర్ చేస్తున్నాను, హెల్ప్ అవుతుంది ఎవరైనా తెలియని వాళ్ళకి అనేసి. సో ఇంకా చిన్న గిన్నెకి సగ్గుబియ్యం మిగిలాయని చెప్పాను కదా, అవి కూడా వేసేయడం దేనికి అనేసి కొంచెం వాటర్ వేసి మంచిగా కుక్ అయిపోయినాయి కదా ఆల్రెడీ. సో ఇంకొంచెం సేపు కుక్ చేసేసి ఇది కూడా ఒడియాలాగా పెట్టామన్నమాట. లైక్ ఇవేమి ఎక్కువేం కాలేదు, ఒక 30-40 అయ్యాయి. ఒక 1 డే ఫ్రై చేస్తే కనుక హాంఫట్ అయిపోతాయి పిల్లల ముందు. సో ఫైనల్గా ఇవన్నీ ఒక చిన్న కవర్కి అయితే సెట్ చేసేసామన్నమాట. ఇలా నా మార్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో హాఫ్ డే స్కూల్స్ కాబట్టి కిడ్స్కి కొంచెం మార్నింగ్ ఫాస్ట్గానే స్టార్ట్ అయిపోతుంది. సో వర్క్స్ కూడా ఫాస్ట్గానే అయిపోతున్నాయి అనమాట. లైక్ 8 ఈ టైమ్ 8కి పిల్లలు కూడా వెళ్ళిపోయారు, 7:45కే. సో నాకైతే కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది డే అయితే. ఇంకా తర్వాత ఏమీ ఎండలో అసలు ఈ ఎండల్లో అసలు ఏది చేయలేకపోతున్నాము. మార్నింగ్ ఎండలోనే వడియాలు పెట్టేసరికి హాఫ్ ఎనర్జీ అయితే అవుట్ అయిపోయిందనమాట. ఇంకా తర్వాత ఏముంది, బేసిక్ నీడ్స్ మనకైతే పూజ చేసుకోవాలి అండ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి కదా. నేనైతే మార్నింగ్ కిడ్స్ వరకు చేసి పంపిస్తాను. ఎందుకు అంటే వాళ్ళకి పెట్టేసి, ఎందుకు అంటే మనం అదే కనుక తినాలి అంటే చల్లగా అయిపోతుంది, మళ్ళీ తినలేము అనేసి ఫస్ట్ వాళ్ళకైతే పెట్టేసి 7 కల్లా ఫస్ట్ వాళ్ళని రెడీ చేసి పంపించాక మాకు మళ్ళీ చేసుకుంటామన్నమాట. సో ఇట్స్ పూజా టైం నౌ. ఇట్స్ 8:30 అనమాట. ఈరోజంతా బిగ్ బాస్ టైప్లో విత్ టైమింగ్స్ చెప్తాను. సో మార్నింగ్ ఇంకా మంచిగా పూలైతే కోసేసుకొని పూజకైతే రెడీ చేసినాను అనమాట. ఇంకా ఒక సైడ్ సైమల్టేనియస్గా బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను అయిపోతుంది అనేసి. ఫస్ట్ పాలు అయితే పెట్టేశాను అనమాట. తర్వాత మాకైతే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. సో ఇడ్లీకి చట్నీ కాకుండా ఈరోజు టొమాటో పచ్చడి అనుకున్నాను అనమాట. సో ఆ పచ్చడికి చేసుకుంటూ పూజకి కావాల్సిన ఐటమ్స్ కూడా రెడీ చేసేసాను అనమాట. ఈరోజు ఫుల్ వీడియోలో అయితే నేను లైక్ ఏం చేశాను, కిడ్స్ని ఎట్లా రెడీ చేసి పంపించాను లాంటి థింగ్స్ అన్నీ చెప్పట్లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేనైతే మొత్తం షేర్ చేస్తున్నాను కదా. సో డైలీ ఎప్పుడు పెట్టే ఫుల్ వీడియో అయినా కానీ సేమ్గా పెడితే కొంచెం బోర్ అనిపిస్తుంది కదా. అందుకని అదంతా స్కిప్ చేసి మెయిన్ నేను చేసే బేసిక్ థింగ్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే షేర్ చేసినాను అనమాట. సో ఇంకా పూజకి అయితే రెడీ చేసేస్తున్నాను. మనం అనుకుంటాం కానీ మార్నింగ్ అయితే కొంచెం లెగవడం కష్టమే, కానీ లేచాము అంటే కొంచెం మంచిగా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అండ్ ఎనర్జెటిక్గా కూడా ఉంటామన్నమాట. డే అంతా కూడా అనిపిస్తుంది. మనం ఎట్లా విడిగా లెగవలేము, ఇంకా కిడ్స్ కోసం తప్పదు కదా, లేస్తాం కాబట్టి ఈ హాఫ్ డేస్ టైంలో. సో మార్నింగ్ నాకైతే చాలా హెల్ప్ అయింది అనిపించింది. పనులు అయితే ఎంతో ఫాస్ట్గా అయిపోతుంది. నాకైతే చాలా ఫ్రీ టైం అయితే దొరుకుతుందనమాట. బట్ చెయ్యాలే కానీ పని ఇంకా అంతకు మించి ఏముంటుంది చెప్పండి. సో చాలా ఫాస్ట్గా అయితే పనులు అయిపోతున్నాయి. అందుకని నేను ఇట్లా ఈరోజు ఫుల్ వీడియో చేసి మీతో షేర్ చేద్దాము అని చేస్తున్నాను అనమాట. ఏంటో అసలు పూజ అంటేనే నాకు ఎంత బద్ధకం వస్తుందంటే, అన్నీ రెడీ చేస్తే చేసేస్తాను కానీ అన్నీ మనమే చేసుకోవాలి అట్లా అంటే నాకైతే చాలా బద్ధకం అనమాట. బట్ ఇంకా తప్పదు సమ్టైమ్స్.
మ్యాండేటరీ కదా, మనం చేయాల్సిన అవసరం వస్తుంది ఇంట్లో వాళ్ళు ఉండనప్పుడు. అట్లాంటప్పుడు మనమే అన్నీ చేసుకోవాల్సినప్పుడు మాత్రం కొంచెం కష్టమే. బట్ ఎనీహౌ పూజ అయితే ఫాస్ట్గానే కంప్లీట్ చేసేసాను అనమాట. అయిపోయిన తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ అండ్ కుకింగ్ సైమల్టేనియస్గా చేసేసాను. ఎందుకంటే బేసిక్గా ఆల్రెడీ చేసేసాను కాబట్టి ఇంకా పెద్ద బ్రేక్ఫాస్ట్ పని అయితే ఏం లేదు. జస్ట్ ఇడ్లీ కుక్ చేయడం, తినేయడం అంతే అనమాట. అందుకని ఇంకా ప్రశాంతంగా కొద్దిసేపు పూజ అయితే చేసుకున్నాను అనమాట. మనం ఎన్ని పనులు చేసినా కానీ ప్రశాంతంగా పూజ చేసుకున్నామంటే ఆ డే అంతా చాలా మంచిగా బ్లెస్డ్ ఫీలింగ్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో ఎంతసేపు మనం స్పెండ్ చేసినా కానీ పూజ అంతా చేసేస్తాం ఫాస్ట్గా, కానీ తర్వాత స్పెండ్ చేసే టైమే కొంచెం స్పెషల్గా ఉంటుంది. కాసేపు ఆ వైబే బాగుంటుంది ఎందుకనో ఆ దేవుడి గదిలో అట్లా స్పెండ్ చేస్తుంటే. బట్ నాకైతే ఎక్కువ మంత్రాలు అయితే ఏం రావు, అందుకనే వచ్చిన కొన్ని మంత్రాలతోటి పూజ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. నెక్స్ట్ ఇంకేముంది, ఇట్స్ బ్రేక్ఫాస్ట్ టైం కదా. ఈరోజు అయితే మంచిగా ఏమీ హెల్దీ డైట్ ఏం కాదు, నార్మల్ డైట్ అనమాట. సో ఇడ్లీ విత్ టొమాటో చట్నీ అనమాట. మనం ఎంత చేస్తున్నా కానీ టీవీ మాత్రం ఒక సైడ్ మోగుతూనే ఉండాలి. నాకైతే అంతే అనమాట. మనం టీవీ చూడనియండి చూడకపోనియండి, టీవీ అయితే మోగుతూనే ఉండాలి. నా వరకు అయితే మోస్ట్లీ ఇదే చాలామంది దగ్గర కూడా విన్నానమాట. సో ఇది అయిపోయేసరికి 10:45 to 11 అవుతుంది. 11 అప్పుడు నేను కొంచెం రైస్కి అయితే కడిగి పెట్టేశాను అనమాట. సిలిండర్ కొంచెం అందరికీ తక్కువగా ఉంటుంది కదా. సో సిలిండర్ తక్కువ ఉందనేసి మేము ఈ మధ్య రైస్ ఎలక్ట్రిక్ కుక్కర్ అయితే యూజ్ చేస్తున్నాము. ఈ టైంలో నేను ఇంకా రైస్ కుక్ చేసి ఇంకా పని ఏం లేదు అనేసి ఇంకా క్లాత్స్ సైమల్టేనియస్గా ఫోల్డ్ చేసేసి ఒక్క పని అయిపోతుంది అన్నట్లు ఫోల్డ్ చేశాను అనమాట. ఇంక ఈ లోపల మా పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్ నుంచి. తర్వాత ఇంకేముంది, డిషెస్ ఎక్కడి అక్కడ అన్నీ సెగ్రిగేట్ చేసేసాను. తర్వాత అప్పుడు అసలు కుకింగ్లోకి అయితే అడుగు పెట్టానమాట. నాకు అసలు కుకింగ్ ఈరోజు అయితే ఎంత లేట్ అంటే ఎంత లేట్ అయిందో. నాకు వీడియో తీస్తున్నాను అంటే అనుకున్న టైంకి అవ్వవన్నమాట. యాక్చువల్గా 11కి అయిపోవాల్సిన కుకింగ్ ఈరోజు 1 అయిపోతుంది అనమాట. కిడ్స్ వచ్చే టైంకి అయిపోయింది. ఎందుకు అంటే వీడియో తీస్తున్నామంటే స్టాండ్ని సెట్ చేసుకుని స్టాండ్ని తీయను. మనకు ఒక్కళ్ళు వీడియో తీస్తున్నారు అంటే మనకేం పెద్ద ప్రాబ్లం అనిపించదు, కానీ మనమే తీసుకుంటూ చేసుకోవాలి అంటే మనం ముందు సెట్ చేసుకోవాలి కదా. ఈ సెట్టింగ్ ఇదంతా చాలా టైం పడుతుందన్నమాట. 1 అవర్లో అయ్యేది నాకైతే లిటరలీ 2 అవర్స్ పడుతుంది కుకింగ్ కూడా. కెమెరాని సెట్ చేసుకొని మళ్ళీ రికార్డ్ అవుతుందా లేదా చూసుకొని అన్నీ సెట్ చేసుకున్న కొన్నిసార్లు ఏమో అసలు స్విచ్ బటనే ఆన్ నొక్కనమాట. సో ఇట్లాంటి థింగ్స్ అయితే చాలా జరుగుతుంటాయి. మళ్ళీ నొక్కలేదు కదా అనేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ చేసుకుంటూ రాను, ఇదే కన్ఫ్యూజన్ అనమాట. సో అందుకే నాకు ఈ ఫుల్ డే వ్లాగ్స్ తీయాలి అంటే కొంచెం కష్టం అనే అనిపిస్తుంది, కానీ బట్ ఇంకా ట్రై చేస్తున్నాను అంతే. అలవాటు చేసుకోవాలి కదా ప్రతి ఒక్కటి అనేసి. సో ఇంకా ఇట్లా టకటక డిషెస్ కూడా సెట్ చేసేసాను అనమాట. సెట్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. నేను ఇందాక చెప్పాను కదా, నేను మార్నింగ్ క్యారెట్ జ్యూస్ తాగాను అనేసి. దానికి రీజన్ ఏంటి అంటే, రీసెంట్గా నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, నాకు కఫ్ తగ్గట్లేదు అనేసి. దానికి రీజన్ వచ్చేసి బ్లడ్ తక్కువ, అంటే హిమోగ్లోబిన్ మనకి తక్కువ ఉంటే ఫ్రీక్వెంట్గా మనకి కోల్డ్ కఫ్ అనేది అటాక్ అవుతాయంట. సో ఇది రీసెర్చ్ చేసి నేను తెలుసుకున్నాను. అందుకని బ్లడ్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేనైతే కొన్ని థింగ్స్ అయితే చేస్తున్నాను అనమాట. అవన్నీ ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. లైక్ డ్రై ఫ్రూట్స్ తినడం, ఇట్లాంటి క్యారెట్ వెజిటబుల్ జ్యూస్, ఇవన్నీ యాక్చువల్గా ప్రీవియస్గా నేను తాగేదాన్ని అనమాట. రీసెంట్ డేస్లో మనకి హెల్దీ కాన్షియస్ ఎక్కువ అయిపోకూడదు మరి అనేసి మధ్యలో ఆపేసాను అనమాట. నేను ఆపడమే మిస్టేక్ అయింది. సో అది మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఈ కుకింగ్ చేసే గ్యాప్లో సాల్ట్ ఇవన్నీ కొన్ని థింగ్స్ అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా అవన్నీ బాక్సెస్లోకి అయితే ఫిల్ చేసి సెట్ చేసేసాను అనమాట. సాల్ట్ కూడా మేమైతే పింక్ సాల్ట్ యూస్ చేస్తాం, బట్ అది ఎంతవరకు హెల్దీనో తెలియదు, కానీ పింక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తామన్నమాట. నేనైతే కుకింగ్ వీడియో తీసుకుంటూ కుకింగ్ లేట్ చేశాను. మా వాళ్ళు అయితే ఆ బాక్సులు ఈ బాక్సులు వెతికి ఏదేదో తినేస్తున్నారనమాట. సో ఇంకా సరే, ఒకదానికోసం ఒకటి కాంప్రమైజ్ అవ్వాల్సిందే కదా. సో కొంచెం లేట్ అయినా పర్లేదు, ఎట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా అనేసి ఇంకా నేను ఎట్లా స్టార్ట్ చేస్తున్నాను అనేసి ఇంకా వాళ్ళకి కొంచెం లేట్గానే పెట్టాను ఈరోజు లంచ్ యాక్చువల్గా అయితే. సో ఇంకా ఈ మూంగ్ దాల్ ఇట్లాంటివన్నీ కూడా ఫిల్ చేసేసి ర్యాంక్స్లో సెగ్రిగేట్ చేసి పెట్టేశాను అనమాట. నెక్స్ట్ అప్పుడు చాలా లేట్గా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ రైస్ కుక్కర్ అయితే ఆన్ చేశాను. ఎందుకు అంటే ఈ కుకింగ్ మనకి కర్రీస్ కుక్ చేసే లోపల
రైస్ అయితే ప్రిపేర్ అందుకని ఫస్ట్ ఏమి వారో తెలియదు కానీ సిలిండర్ స్కేర్సిటీగా ఉంది అనేసి నేను ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. లైక్ రైస్కి కానివ్వండి, ఇంకేదైనా మిల్క్ బాయిల్ చేసుకోను, ఇడ్లీస్ ఇట్లాంటివన్నీ కూడా ఈ మధ్య ఇదే యూజ్ చేస్తున్నామన్నమాట. తర్వాత ఈరోజు ఇంకొక హెల్దీ వర్షన్ కొంచెం బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి తోటకూర తాలింపు అనమాట. సో తోటకూర అంటే ఎంతో బ్లడ్ పట్టుతుంది మనకి. ఇది అండ్ ఫోలిక్ యాసిడ్ మంచిగా ఉండే పాలకూర, ఈ రెండిట్లో చాలా మెయిన్ ఎక్కువ ఉంటాయి అంటారు పోషకాలు. ఇంకా అందుకని నేనైతే ఈరోజు ఈ తోటకూర తాలింపు అయితే చేశాను అనమాట. ఇంకా కిడ్స్ ఇదైతే తినరు కదా, ఆకుకూరలు అంటే హెల్దీ అంటే ఎవరికి మాత్రం పడుద్ది చెప్పండి. నాకంటే గతి లేక బ్లడ్ పెరగాలి అని తింటున్నాను కానీ పిల్లలు అస్సలు తినరు కదా. సో వాళ్ళకి కొంచెం అయితే పెట్టేసి వాళ్ళకి కొంచెం వాంగీ బాత్ అంటారు కదా, వంకాయతోటి రైస్ అయితే చేసినాను అనమాట. సో వాళ్ళకొకటి మాకొకటి అని కాదు, మాకైనా సేటమే అయిపోతుంది కదా, 2 కర్రీస్ ఉన్నట్లుంటాయి అనేసి ఈ టూ ఐటమ్స్ అయితే ఈరోజు చేస్తున్నాను అనమాట. సో ఈ వాంగీ బాత్కి అయితే పౌడర్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా నేనైతే క్లియర్గా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకు అంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. నాకు ఇవన్నీ చెప్తే వీడియో లెంతీ అయిపోతుంది అనేసి షార్ట్ అండ్ స్వీట్గా పెట్టాలి అనేసి ఎక్కడికక్కడ కట్ చేస్తూ చేశానమాట. కొంచెం వెజ్జీస్ యాడ్ చేద్దాం అనుకున్నాను, ఎందుకులే ఎక్కువ అనేసి జస్ట్ ఆనియన్స్, గ్రీన్ పీస్ వేసాను అండ్ బ్రింజాల్ అనమాట వేసి ఇంకా పౌడర్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పౌడర్ వేసి జస్ట్ రైస్ మిక్స్ చేయడమే అనమాట. ఇంకా కిడ్స్కి కదా అనేసి నేను మిర్చి అట్లాంటివన్నీ కొంచెం హాఫ్ అట్లానే వేసాను అనమాట. మనకి పెద్దవాళ్ళకి కనుక కావాలంటే కొంచెం స్పైసీగా చేసుకోవచ్చు. నేను ఈ హోల్ స్పైసెస్ కూడా కొంచెం తగ్గించే వేసాను అనమాట, ఎందుకులే ఎక్కువ మసాలా తినడం కూడా అంత సేఫ్ కాదు ఈ డేస్లో అనేసి అది తగ్గించేసాను అనమాట. ఇంకా రైస్ కూడా మీడియంగా కొంచెమే కుక్ చేసిన రైస్ వేసేసాను అనమాట. అంతే, ఇట్లా మంచిగా లంచ్ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ ఇట్స్ అరౌండ్ 4 PM అనమాట. మనము మన పొట్టలు నింపుకుంటే చాలదు, చెట్లకు కూడా నింపాలి కదా. సో నేను ఈ మధ్య ఆర్డర్ చేసిన ఈ ప్లాంట్స్ అన్నిటికీ మంచిగా వాటర్ పెడుతున్నాను అనమాట. వాటర్ పెట్టిన తర్వాత కాసేపు ఈ బయట నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఈరోజు ఏంటో క్లైమేట్ కొంచెం సన్నీగానే ఉంది, అందుకని కొంచెం లేట్గానే ఈవినింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకంటే ఆ ఎండలో అయితే మనం అస్సలు ఉండలేం కదా, అందుకని చెట్లకి నీళ్లు పోసేసి కాసేపు బయట చెట్లన్నీ చూసుకుంటూ ఉన్నాను అనమాట, ఎట్లున్నాయి ఏంటి అని. నా మార్నింగ్ రొటీన్ అండ్ ఈవినింగ్ రొటీన్లో ప్లాంట్స్కి చాలా మేజర్ టైం ఇస్తానన్నమాట. ఎందుకు అంటే అదొక ఫీల్ బాగుంటుంది, చెట్లను అట్లు చూసుకుంటే ఎట్లున్నాయా ఏంటా అని చూసుకుంటే నాకైతే నచ్చుతుందనమాట. అందుకని ఇది వచ్చేసి వాము ప్లాంట్ అనమాట. మా ఇంట్లో వాము అండ్ తమలపాకు రెండు ఉంటాయి, రెండు కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువే కదా. సో రెండు ప్లాంట్స్ని అయితే నేను కొంచెం జాగ్రత్తగానే చూస్తాను, ఎందుకంటే రెండు నాకు చాలా అవసరం అనమాట, ఎక్కువ అవసరం వస్తూ ఉంటాయి. అందుకనేసి బాగుంది స్మెల్ అయితే. సో రిలాక్స్డ్గా ఉంటుంది. మార్నింగ్ లెగవగానే నేను బయటకు వస్తాను, డోర్ తీసి బయటకు రాగానే ఈ వాము స్మెల్ వస్తుంది. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఆ స్మెల్, మార్నింగే పీలుస్తూ ఉంటే. సో ఇంకాసేపు ఇవన్నీ క్రీపర్స్ గాలికి ఎగిరిపోతూ ఉంటే ఇంకా అవన్నీ పక్కకు పడ్డాయని కొంచెం అట్లా సెట్ చేసి కాసేపు అవి చూసుకుంటూ మన కంటికి ఆనందాన్ని ఇచ్చానమాట. బాగుంటుంది ఇలా గ్రీనరీ మనం కాసేపు చూసుకున్నాము అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఆ గ్రీన్ని అట్లా చూస్తూ ఉంటేనే. సో హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటుంది, మైండ్ అంతా చాలా ఫ్రీగా ఉంటుంది. సో నేను ఇవి సెట్ చేశాననే కానీ ఇక్కడ నాకు ఒక్క వీడియో కూడా తీసే ఛాన్స్ అయితే రాలేదు. నెక్స్ట్ ఒక వీడియో అన్నది తీయాలి అని అనుకుంటున్నాను. తర్వాత కింద కూడా ప్లాంట్స్ ఉంటే ఇంకా వాటికి కూడా నీళ్లు పోస్తున్నాను అనమాట. మా పాట్స్లో ఏంటి అంటే మట్టి కంటే కూడా మనం ఈ కంపోస్ట్ ఉంటుంది కదా వెజిటబుల్స్, దాని నుంచి వచ్చే కంపోస్టే ఎక్కువ ఉంటుంది. మీరు చూసినట్లయితే ఈ చెట్టుకి అయితే ఏంటో చామంతి పూలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి, అదేంటో నాకు అర్థం కాలేదు. సో ఇంకా ఈ చెట్లన్నిటికీ వాటర్ పోసిన తర్వాత నేను కుక్ చేసేటప్పుడు వస్తుంది కదా వేస్ట్, ఆ కంపోస్ట్ కూడా మొత్తం ఒక గిన్నెకి తీసి పెడతామన్నమాట. అవన్నీ చెట్లకు పోసి దాని నుంచి కంపోస్ట్ ఫామ్ చేస్తాము. కొంచెం ఎరువు ఉంటుంది కదా, అది మిక్స్ చేసి పెడతామన్నమాట. సో ఆ డస్ట్ అంతా కూడా ఇట్లా చెట్లలో వేసేస్తామన్నమాట. అవి అట్లనే ఎండి అది కంపోస్ట్గా అదే ఫామ్ అయిపోతుంది, మనం ఏం చేయక్కర్లేదు. ఒకవేళ అవ్వలేదు అంటే పైన కొంచెం మట్టి కనుక వేసామంటే మట్టితో స్ప్రెడ్ అయిపోయి మంచిగా చెట్లు హెల్దీగా పెరుగుతాయి అన్నమాట. అందుకని అట్లా చేసేస్తూ ఉంటాము. అది అయిపోయిన తర్వాత మంచిగా ఈవినింగ్ ఈ క్లైమేట్కి మనకు కావాల్సింది చాయ్ కదా. సో అట్లానే టీ అయితే పెట్టుకున్నాం అనమాట. టీ పెట్టుకొని మంచిగా తాగేసి ఈరోజు కొన్ని
షాపింగ్ అయితే ఉందన్నమాట. షాపింగ్ చేయాల్సిన ఐటమ్స్ ఉన్నాయి. సో మంచిగా చకచకా టీ తాగేసి చకచకా వెళ్ళాలని ప్లాన్ అనమాట. సో టీ అయితే మనం ఎంత బాగా మరలిచ్చాము అంటే టేస్ట్ అంత బాగా ఇన్ఫ్యూజ్ అవుతుంది పాలల్లోకి. సో మంచిగా అల్లం టీ అనమాట. కొంచెం ఇలాచీ వేస్తే బాగుంటుంది. బట్ నేనైతే ఈరోజు ఇలాచీ అయితే వేయలేదు, జస్ట్ జింజర్ టీ లాగా అనమాట. మంచిగా టీని అయితే ఆస్వాదించేసాము. తర్వాత మేమే వచ్చిన షాపింగ్ వచ్చేసి మొబైల్ అనమాట. మా హస్బెండ్ మొబైల్ కోసం షాపింగ్కి వచ్చాము. సో ఆయనది యాక్చువల్గా ఓల్డ్ మొబైల్ అనమాట. సో పర్చేస్ చేద్దాము అని వచ్చేసామన్నమాట. ఈయన అయితే ఈ వివో మొబైల్ అయితే తీసుకున్నారనమాట. బాగుంది, నాకు కొంచెం ఐఫోన్ టచ్ అప్ ఉంది, చాలా బాగుందనమాట. సో యాక్చువల్గా నాకు తీసుకోవాలని బట్ కొంచెం డేస్ ఆగి తీసుకుందామని ఆగిపోయాను అనమాట. యాక్చువల్గా ఆయనకంటే నాకే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే తీసుకుందామని ఆగిపోయాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఇలా తీసుకున్న తర్వాత అట్లా కునాఫా తిందాము అనేసి కునాఫా కోసం ప్యాక్ చేయించుకోవడానికి వచ్చామన్నమాట. సో అసలు ఎట్లా చేస్తారు ఇలాంటి ప్రాసెస్ మీతో కూడా షేర్ చేద్దాము అనేసి నేను నా కళ్ళతో చూసిందే మీకు చూపిస్తున్నాను. నేనైతే పిస్తా ఫ్లేవర్ అయితే చెప్పామన్నమాట. మనం ఎప్పుడైనా తెచ్చింది ఆర్డర్ ఇచ్చింది జస్ట్ తినడమే కానీ మనము ఎలా చేస్తామో చూడలేదు కదా. సో చూసింది అట్లా షేర్ చేద్దామని మీతో ఇలా చూపిస్తున్నాను. లేయర్స్ అయితే బాగానే మంచిగానే వేశారనమాట. కింద ఒక బేస్ ఐస్ క్రీమ్ వేశారు, నెక్స్ట్ ఒక లేయర్ ఈ సన్నగా ఉండే సేమియా వేశారు, నెక్స్ట్ మేము తీసుకున్న పిస్తా ఫ్లేవర్ వేస్తున్నారు, ఇంకొక సైడ్ వచ్చేసి చాకో ఫ్లేవర్ వేస్తున్నారు అనమాట. సో ఫైనల్గా టేస్ట్ అయితే మరీ అనుకున్నంత సూపర్ ఏం కాదు. అంటారు కదా దుబాయ్ కునాఫా ఫేమస్ అంటారు, బట్ మనకి అంత ఫేమస్గా దానంత టేస్ట్ అయితే రాదు. ఏదైనా ఎక్కడ ఎవరు చేయాలో వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. మిగతా వాళ్ళు ఎంతమంది ట్రై చేసినా ట్రై వరకే చేయగలరు. నెక్స్ట్ సేమ్గా అయితే టేస్ట్ అయితే రాదు, బట్ వీ నీడ్ టు అడ్జస్ట్ మనకు దొరికిన దాంట్లో అనేసి ఇదైతే మంచిగా తీసుకొని ప్యాక్ చేయించుకొని మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంత అయిపోయిన తర్వాత పైన డెకరేట్ చేయాలి కదా. సో కొంచెం నట్స్ పౌడర్ లాగా డెకరేట్ చేశారనమాట, పిస్తా ఫ్లేవర్. సో హాఫ్ అయితే పిస్తా అండ్ హాఫ్ అయితే చాక్లెట్ అయితే వేశారనమాట. బాగుంది ఫ్లేవర్ అయితే. పిస్తా సైడ్ పిస్తాని గ్రేట్ చేసేసారు, ఇంకొక సైడ్ వచ్చేసి నార్మల్ చాక్లెట్ మీద వచ్చేసి నట్స్ బాదం కాజు అవి వేశారనమాట. సో ఇంకా ఇలా ప్యాక్ చేయించుకొని మేమైతే తీసుకొని ఇంటికి వచ్చి మంచిగా ఒక చిన్న ట్రీట్ లెక్క ఉందన్నమాట. మాకైతే మా ఆయన మొబైల్ తీసుకున్నందుకు ఇది ఒక స్మాల్ ట్రీట్ అనిపించింది. ఈ కునాఫా ప్రైస్ కూడా నాకు అరౌండ్ 400 పడింది అనమాట. టేస్ట్ అయితే వర్తే అనిపించింది, మనకి అవైలబిలిటీలో ఉండే దీనికి వర్తే అనిపించింది అనమాట. తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ టైం కదా. సో ఈరోజైతే నేను ఒక టిప్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే చపాతీ చేస్తాం కదా మనం. చపాతీ అంటే బేసిక్గా గోధుమ పిండితో చేస్తాము. సో ఆ గోధుమ పిండి చేసేటప్పుడు పైన మనం డ్రైగా పౌడర్ అద్దుతాం కదా, ఆ అద్దేటప్పుడు జొన్న పిండి జోవర్ ఉంటుంది కదా, జొన్న పిండి అది వేసుకొని మంచిగా చపాతీలు చేసుకోండి. స్టిక్ అవ్వడం కానీ మంచిగా పొంగుతాయి అనమాట. అండ్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. వితౌట్ ఆయిల్ మనం చేసినా కూడా చాలా సాఫ్ట్గా బాగా వస్తున్నాయి అనమాట. నేను ఈ మధ్య రీసెంట్ డేస్లో నేను ఇన్వెస్టిగేషన్ చేసిన దాంట్లో అన్నీ కొన్ని ఇవన్నీ కూడా మనకి మంచిగా ప్రాపర్ ఎక్స్పీరియన్స్ వస్తేనే వస్తుంది అంటారు. సో నేనైతే ఈ మధ్య ఒకసారి గోధుమ పిండి పైన టచ్అప్కి పిండి లేక జొన్న పిండి వేసాను అనమాట. నేను అప్పుడు ట్రై చేసిన తర్వాత నాకు హెల్ప్ అయింది అనిపించింది. నార్మల్గా గోధుమ పిండి వేసి చేసేదానికంటే కూడా ఈ జొన్న పిండితో చాలా సాఫ్ట్గా వచ్చాయన్నమాట. నెక్స్ట్ డే మనం తిన్నా కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయన్నమాట. అందుకనేసి నేను అప్పటి నుంచి పైన జొన్న పిండి కోటింగ్ చేస్తున్నాను. సో అదే మీకు హెల్ప్ అవుతుందని ఈరోజు మీతో షేర్ చేశాను అనమాట. ఇంకా సో మధ్యాహ్నంది కర్రీ ఉంటే ఆ కర్రీతోటే ఈరోజు డిన్నర్ చపాతీ అనమాట మాకు. ఇక ఈరోజు ఎక్సెస్గా ఫుడ్ అన్నీ పడిపోయినాయి కదా, అందుకని కొంచెం సింపుల్గానే ఈచ్ 1 or 2తో డిన్నర్ క్లోజ్ చేద్దామనేసి ఇట్లా సింపుల్గా చేశాను అనమాట. సో మాకందరికీ కలిపి ఈచ్ 2 అయితే చేశాను. అండ్ ఈ పొటాటో కర్రీ ఉండిందనమాట. సో దాంతో తినేద్దామనేసి చక్క డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ ఇట్లా బయట ఫన్ చేస్తున్నారనమాట. ఈ కొబ్బరి ఆకులతోటి బయట రాకెట్స్ అని మనం చిన్నప్పుడు వేస్తాం కదా, అట్లా వేస్తున్నారనమాట. ఎవరిది హైట్ అన్నట్లు ట్రై చేస్తూ ఉన్నారు. ఇంకా నేను అదే క్యాప్చర్ చేసి మీతో షేర్ చేశాను అనమాట. ఒకరి తర్వాత ఒకళ్ళు యాడ్ అవుతున్నారు, మా వాడు మా హస్బెండ్ ఇట్లా అందరూ. మేమేమో పక్కన రికార్డ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇది అరౌండ్ నైట్ 9 PM. తర్వాత పక్కండే మార్నింగ్కి ప్రిపరేషన్ అనమాట. ఇవి వచ్చేసి ఈ బ్లడ్ తక్కువ ఉంది కదా, దానికోసం నేను ఈ సీడ్స్ తీసుకున్నాను అనమాట. సీబక్తోన్ సీడ్స్ అని ఈ మధ్య బాగా ఫేమస్గా అందరూ వింటున్నారు కదా. మనం వాడము కానీ మోదీ వాడుతున్నారు అని న్యూస్ అయితే స్ప్రెడ్ చేశారు కదా, అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. మనకి
మన బాడీస్కి అరౌండ్ 4 to 5 సీడ్సే నార్మల్గా వాటర్లో నైట్ సోక్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ లాగే మార్నింగ్ వాటర్ తాగేసి అవి తినేయాలన్నమాట. కొంచెం మనకి పుల్ల పుల్లగా బాగున్నాయి వాటర్ అయితే. నేను ఈ మధ్య ట్రై చేసినాను, బాగానే ఉంది. రిజల్ట్స్ అయితే ఓకే, బాగున్నాయి అనిపించింది. సో మనకి ఇమ్యూనిటీ బాగా పెంచి విటమిన్స్ కూడా చాలా విటమిన్స్ ఉన్నాయని విన్నాను. సో ఎంతవరకు కరెక్టో తెలియదు. నేను ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ అయితే రావాలి నాకు దీని గురించి చెప్పాలి అంటే. కొద్దిగా ఎక్కువ డేస్ యూస్ చేశాక నేను ఫీడ్బ్యాక్ అయితే కరెక్ట్గా చెప్తాను. బట్ ఇమ్యూనిటీ పెరుగుతుంది, కోల్డ్ కఫ్ ఇట్లాంటివి రాకుండా మనకు హెల్ప్ అయిద్ది అని అయితే విన్నాను. నెక్స్ట్ ఇక అందుకనే ఇప్పుడు మీతో షేర్ చేసినాను అనమాట. నాలాగా సఫర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేసి. నెక్స్ట్ ఇంకా బాదం కూడా ఇట్లానే సోక్ చేసేసి కొంచెం బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి అనమాట ఇట్లా రోజుకు ఒక డ్రై ఫ్రూట్ అయితే సోక్ చేసుకొని తింటున్నాం అనమాట. దీంతో మా కిచెన్ టైం అండ్ మా డే కూడా ఎండ్ అయిపోయింది అనమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.